UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ఒక 3 వేరియేషన్స్ లో పాడమంటే పాడతారా? ట్రై చేస్తాను. చేయండి చూద్దాం ఒకసారి. ఓకే. సో మీరు అడిగారు కాబట్టి నేను రీసెంట్ గా వచ్చిన లైక్ ఇండియన్ ఐడల్ తర్వాత నాకు తమన్ సార్ ఒక ఛాన్స్ ఇచ్చారు షో నుంచి. ఆయన మూవీ స్కంద అని రిలీజ్ అయింది. సో అందులో ఒక సాంగ్ పాడాను, మాస్ నెంబర్. సో అది పాడి వినిపిస్తాను. సో డిఫరెంట్. సో తమన్ సార్ ఇస్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అనమాట. నేను పాడిన మెలోడీ లైక్ నా వాయిస్ కి మాస్ నెంబర్ ఇస్తే ఎలా ఉంటుందని హీ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ లక్కీలీ షేర్ దట్. ఓసి ఒప్పుల కుప్పల వయ్యారే, సిగ్గుల మొగ్గల సింగారే, టక్కుల టిక్కుల టిక్కలి టెక్కుల బంగారే, ఓసి మెత్తని సొత్తుల మందారే, మత్తుల విత్తులు చల్లాలి, పిల్లడి గుండెలు పిల్లి మొగ్గాలయ్యాలే, గంట కొట్టి చెప్పుకో గంట కొట్టి చెప్పుకో, గంటలోనే వస్తానే గండర గండర బాయ్, గజ్జ కట్టి చెప్పుకో కజులెట్టి చెప్పుకో, కలివాన తెస్తానే గండర గండర బాయ్. హే విన్నారోయ్ విన్నారోయ్ తయారయ్యే ఉన్నారోయ్, విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారోయ్, ఇష్టంగా ఇస్తారోయ్ నువ్వే నువ్వే పిస్తారు, నా గల్లా పెట్టే గల్లుమంటున్నాది రోయ్, గండరబాయ్ గండరబాయ్ గండర గోళంలో పెట్టకమ్మాయ్, గండరబాయ్ గండరబాయ్ గట్టర కౌగిట్ల సుట్టకమ్మాయ్, గండరబాయ్ గండరబాయ్ గండర గోళంలో పెట్టకమ్మాయ్, గండరబాయ్ గండరబాయ్ గత్తర కౌగిట్ల సుట్టకమ్మాయ్. మనతో కొంచెం ఈ వేరియేషన్స్ కూడా ఉన్నాయా? సో ఏమో జస్ట్ రైడ్. ఈవెన్ ఇండియన్ ఐడల్ లో కూడా ఇప్పుడు మాస్ పాడాను కదా, ఇండియన్ ఐడల్ లో మెలోడీస్ ఒక 3-4 ఎపిసోడ్స్ పాడాక ఒక ఛాలెంజ్ రౌండ్ ఇచ్చారు. మీకు నచ్చిన జోనర్ మీరు ఎంచుకోండి అని చెప్పారు. సో అక్కడ నేను వెస్టర్న్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా పాడని ఒక ఎక్స్పెరిమెంటల్ వెస్టర్న్ చేయాలి అని. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యా షూర్. ఐ మూవీలోంచి విక్రమ్ ఐ మూవీలోంచి ఒక సాంగ్ పాడాను, వెస్టర్న్ సాంగ్. Ala ala I ala ala I ala ala I made in vanilla. Ala ala I ala ala I ala ala I made in vanilla. నా చేతిలో పువ్వుల్ని నిలిచి నువ్వులేతగా నా ముళ్ళు విరిచేనా, ప్రియనేస్తం నువ్వే, నీ ముత్తుతో తెలవారుతుందే, నీ శబ్దమే నన్ను మార్చుతుందే, నా గిలిగీతం నువ్వే, కురుల మూలమే తెరచి చూడవా, పదును చూపుతో మదిని లాగవా, అదర కేసమే అపహరించవా, మనసా నా రోమాన్స్ నాకు పిచ్చెక్కుతుంది సార్ గారు. చూస్తే ఎంత సైలెంట్ గా బుద్ధిగా కూర్చున్నా తెలుసా, ఇన్ని వేరియేషన్స్. అసలు ఒకసారి నాకు ఆ సినిమాలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తాను. సో చాలా బాగుంది నిజంగా, అది ఇంకా మాటల్లో చెప్పలేను, నా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంటే అంతకు ముందు అంతవరకు మీరు ట్రై చేశారు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లక్కీలీ మై హస్బెండ్ సపోర్ట్ ఉంది. సో నేను ఒక 3-4 years జాబ్ చేశాను. చేశాక అండ్ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీకి కానీ అర్థమైంది, బికాజ్ నేను జాబ్ చేసేది ఏదో నామకే వస్తే చేస్తున్నాను, శాలరీ వస్తుందా చేస్తున్నానా అనే ఫీలింగ్ లో ఉన్నాను. బట్ అల్టిమేట్లీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో అది అర్థం చేసుకుని హీ సెడ్ ఐ విల్ సపోర్ట్ యూ అండ్ యూ కెన్ క్విట్ యువర్ జాబ్, ట్రై టు పర్స్యూ వాట్ ఎవర్ యూ వాంట్ అని. సో అదే టైంకి కోవిడ్ రావడం అండ్ ఆ 2 years కూడా నేను జాబ్ లేకుండా, నేను మ్యూజిక్ కోసం అని క్విట్ చేసిన వెంటనే కోవిడ్ వచ్చింది. సో 2 years నేను ఏమీ చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకునేదాన్ని, జస్ట్ బేసిక్ పాకెట్ మనీ కోసం అన్నట్టు. సో అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలకి చెప్పడం అని. బట్ ఇది కాదు, ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. క్లాసెస్ ఆపేశాను అండ్ అప్పుడే ఇండియన్ ఐడల్ వచ్చింది, పాప పుట్టింది. సో అది చాలా చిన్నప్పుడు, దానికి 3 months ఉన్నప్పుడు ఫస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను. 1 కి కూడా సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ రమ్మన్నారు ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్. అండ్ అది 3 months పాప. సో ఐ హ్యాడ్ టు బీ విత్ హర్. సో యా, తను వదిలి రాలేను, తను తీసుకుని కూడా రాలేను. ఎందుకంటే ఇక్కడ ఆడిషన్స్ అంటే మనకి చాలా మంది ఉంటారు, వేలకు మంది లైన్ లో నిలబడి ఉంటారు ఫుల్ గా. మీరు చూస్తుంటే సీజన్ 3 లో కూడా ఇప్పుడు అవుతుంది. సో అలా
మనం ఎండలో నిలబడి ఉండడం అది ఆ టైంలో నాకు ఫీజిబుల్ కాదు. చాలా అస్తమాటిక్ అటెండ్ అవ్వాల్సొచ్చేది అవును. బేబీని. సో, ఈ సీజన్ కూడా వదిలేద్దాం అనుకున్నా. బట్ ఆ తర్వాత వచ్చిన సీజన్ ఇదే నా లాస్ట్ ఛాన్స్. ఇది కూడా ఇంకొదలకూడదు. వదిలేసుకుంటే ఇంకా అవ్వదు కూడా. హ్మ్. బికాజ్ ఏజ్ లిమిట్ కూడా ఓకే. దాటిపోతుంది. ఓకే. సో, యాహ్! దిస్ ఇస్ మై లాస్ట్ దానికి అనుకున్నాను. కూడా ఏజ్ లిమిట్ ఉంటదా? ఉంటుందండి. ఎంత? యాహ్! 30 ఇయర్స్. అంతే. సూపర్. 14-30.